హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం డ్రీమ్ టు యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కూల్లో లవ్ చేసుకున్న ఇద్దరు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నారా? మరి వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హానా కనిపిస్తుంది. ఆమె పెళ్లి కూతుర్లా రెడీ అవుతుంది. ఇంతలోనే ఆమె దగ్గరికి గ్యోంగ్ వస్తాడు. అతను ఫస్ట్ ఫ్లవర్స్ ఇచ్చి తర్వాత ఒక గన్ ఇస్తాడు. దాన్ని హానా తన వద్ద దాచుకుంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఇదంతా ఒక షూటింగ్ సీన్ అని. షూటింగ్ కంప్లీట్ అయ్యాక హానా ఒక బైక్ మీద కూర్చొని లంచ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో గ్యోంగ్ అక్కడికి వచ్చి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ బైక్ అతనిది. అందుకే అతను సైలెంట్గా పక్కన నిలబడతాడు. హానా అతని పేరు పెట్టి పిలిచి తన లంచ్ను బలవంతంగా అతనికి తినిపిస్తుంది. నువ్వు నన్ను కేవలం హానా అని పిలవచ్చు, పూర్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. తర్వాత గ్యోంగ్ ఆ బైక్ తనదేనని, అందుకే ఇక్కడ నిలబడ్డానని చెప్తాడు. అప్పుడు హానా తనకు ఏమీ తెలియనట్టు నటిస్తుంది. కానీ నిజానికి ఆమె కావాలని గ్యోంగ్తో మాట్లాడడానికి అక్కడ కూర్చుంటుంది. తర్వాత ఆమె బైక్ రైడ్కి వెళ్దామని పట్టుబడుతుంది. దానికి అతను ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా బైక్ రైడ్కి వెళ్తారు. హానా ఆ రైడ్ను ఎంతో ఆనందిస్తుంది. ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో అతను కూడా చాలా సంతోషిస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత హానా అతనికి థ్యాంక్స్ చెప్పి కంగారుగా వెళ్ళిపోతుంది. అది చూసి అతను హానాకు ఇంకా నా పేరు గుర్తుంది, ఇది ఎంత ఆశ్చర్యమని అనుకుంటాడు. గ్యోంగ్ వెళ్ళిపోయాక అతని హెల్మెట్ తిరిగి ఇవ్వడం మర్చిపోయానని హానా గ్రహిస్తుంది. నెక్స్ట్ సీన్లో మిస్ వు మేనేజర్ని హానా ఎక్కడుంది, మనం ప్రొడ్యూసర్ సియోని కలవడానికి వెళ్ళాలి అని అడుగుతుంది. హానా ఎవరినో కలవడానికి వెళ్ళిందని మేనేజర్ చెప్తాడు. నెక్స్ట్ గ్యోంగ్ తన ఇంటి టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ హానా అతని కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. నీ హెల్మెట్ ఇవ్వడానికి వచ్చాను అని ఆమె చెప్తుంది. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది అని అంటుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్పై ఆమె పోస్టరే కనిపిస్తూ ఉంటుంది. అది చూసి గ్యోంగ్ నవ్వుతాడు. తర్వాత హానా నా బిజీ లైఫ్ వల్ల నాకెప్పుడు ఫ్రెండ్స్ లేరు, నేను నటిని కావడంతో ఎప్పుడూ బిజీగా ఉంటానని చెప్తుంది. అప్పుడు గ్యోంగ్ నేరుగా నువ్వు నాకు స్నేహితురాలుగా ఉంటావా అని అడుగుతాడు. అది విని హానా సంతోషించి హెల్మెట్ ఇస్తూ ఇది మన స్నేహానికి గుర్తు అని అంటుంది. హానా వెళ్ళిపోయాక హెల్మెట్ మీద ఆమె ఫోన్ నెంబర్ రాసి ఉండడం చూసి గ్యోంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మిస్ వు రెస్టారెంట్లో సియోని కలుస్తుంది. ఆమె అతనితో కలిసి పనిచేయాలనుకుంటూ గ్యోంగ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతుంది. ఆమె సుబిన్ గతం గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ సియో ఎలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పలేనని అంటాడు. దాంతో మిస్ వు సైలెంట్ అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. సియో కార్ ఎక్కగానే అతన్ని పికప్ చేసుకోవడానికి వచ్చింది సుబిన్ అని మిస్ వు చూసి కోప్పడుతుంది. ఆమె సుబిన్ను ఎందుకంతగా ద్వేషిస్తుంది అనేది మున్ముందు తెలుస్తుంది. కార్లో సియో సుబిన్తో మిస్ వు నీ మొదటి ప్రేమ గురించి అడుగుతోంది. అవార్డు ఫంక్షన్లో నువ్వు మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. సుబిన్ మౌనంగా ఉండడంతో అందుకే పబ్లిక్గా మాట్లాడవద్దని చెప్పాను అని సియో అంటాడు. ఇంతలో సుబిన్కు జియో నుండి కాల్ వస్తుంది. సియో ఫోన్ లిఫ్ట్ చేయగా ప్రొడ్యూసర్ క్యూంగ్తో మీటింగ్ ఉందని జియో చెప్తుంది. సుబిన్ సరేనని చెప్పి సియోను దారి మధ్యలోనే దింపేసి వెళ్ళిపోతాడు. సియో తన ఫోన్ సుబిన్ కార్లోనే ఉండిపోయిందని చూసి కోపంతో అరుస్తాడు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ క్యూంగ్ అతని బాస్ బాగా డ్రింక్ చేసి ఉంటారు. క్యూంగ్ తన బాస్ను ట్యాక్సీ ఎక్కించి పంపించేస్తాడు. జియు అక్కడికి రాగానే క్యూంగ్ తనను కార్లో డ్రాప్ చేయమని అడుగుతాడు. జియు కోపంతో నేను మీటింగ్ కోసం వచ్చానని అంటుంది. కానీ అతను నువ్వు లేట్ అయ్యావు కాబట్టి నా పని చేయాల్సిందే అని పట్టుబడతాడు. అక్కడికి వచ్చిన సుబిన్ జియు కూడా డ్రింక్ చేసిందని ఆమె డ్రైవ్ చేయలేదని చెప్తాడు. సుబిన్ సైగ చేయడంతో జియు మత్తులో ఉన్నట్టు నటిస్తుంది. క్యూంగ్ గొడవ చేయబోగా ఈ నాటకం ఆపి జియుకి నిజం చెప్పండి, లేకపోతే నేనే చెప్తానని సుబిన్ హెచ్చరిస్తాడు. జియుకి అసలు విషయం అర్థం కాదు. షో పూర్తయ్యాక ఆమెను ఉద్యోగం నుండి తీసేయాలని క్యూంగ్ ప్లాన్ చేశాడని నిజాన్ని సుబిన్ బయట పెడతాడు. అది విని జియు షాక్ అయ్యి చాలా కోపంగా ఉంటుంది. నన్ను కేవలం సుబిన్ను తీసుకురావడానికే వాడుకున్నారా అని నిలదీస్తుంది. వెంటనే అతని కారు తాళాలు తీసుకొని నేను ఇంట్లో దింపుతానురా అని అంటుంది. అతను వారించినా వినకుండా జియు అతన్ని కారులో కూర్చోబెట్టి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. అతను భయంతో వణికిపోతూ నెమ్మదిగా వెళ్ళమని అరుస్తాడు. జియు మాత్రం తనను మోసం చేసినందుకు ఆవేశంలో ఉంటుంది.
ఎవ్వరూ లేని ప్లేస్లో కార్ ఆపుతుంది. క్యూంగ్ను బయటకు లాగి కొడుతుంది. ఆ పెనుగులాటలో ఆమె షర్ట్ చినిగిపోతుంది. జియు కారు తాళాలను నదిలో విసిరేసి అతన్ని అక్కడే వదిలేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కంపెనీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు ఇవ్వకుండా మోసం చేశాడని జియు బాధపడుతూ నడుస్తుండగా సుబిన్ వచ్చి తన జాకెట్ను ఆమెకు తొడుగుతాడు. ఇద్దరు రోడ్డు పక్కన స్టాల్లో కూర్చొని డ్రింక్ చేస్తారు. జియు ఎమోషనల్ అయ్యి, నాకు ఈ జాబ్ నచ్చకపోయినా కనీసం బ్రతకడానికి ఆసరా ఉండేది. ఇప్పుడు అంతా ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నా జీవితంలో అతిపెద్ద తప్పు నేనే అంటూ చాలా ఏడుస్తుంది. జియు ఏడుస్తుంటే సుబిన్ ఆమె కన్నీళ్లు తుడిచి ఓదారుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూంలో నిన్నటి రాత్రిని గుర్తు చేసుకుంటూ సుబిన్ నవ్వుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో మత్తులో ఉన్న జియు గట్టిగా పాటలు పాడుతూ ఉంటుంది. సుబిన్ ఆమెను ఆపడానికి చూస్తే, నా ఉద్యోగం పోయింది, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా అని నిలదీస్తుంది. వెంటనే తన బ్యాగ్ నుండి సినిమా స్క్రిప్ట్ తీసి, నాకు వేరే దారి లేదు, మనం కలిసి ఈ సినిమా చేద్దామని చెప్తుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సుబిన్ ఆ మాటలకు ఎంతో సంతోషిస్తాడు. బ్రిడ్జ్ దాటుతూ జియు నీటిలో పడబోతుంటే సుబిన్ ఆమెను పట్టుకుంటాడు. జియు అతన్ని హగ్ చేసుకుంటుంది. తన జీవితంలోకి తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది. వర్తమానంలో సుబిన్ ఇవన్నీ తలుచుకుంటూ మురిసిపోతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ జియుకు హోటల్ రూమ్లో మెలకువ వస్తుంది. ఒంటిపై షర్ట్ లేకపోవడంతో కంగారు పడుతుంది. నిన్న రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కటొక్కటిగా గుర్తొచ్చి సిగ్గుతో తల పట్టుకుంటుంది. జియు త్వరగా బయటకు వెళ్లేందుకు ట్రై చేస్తుండగా సౌండ్ విని బాత్రూంలోకి చూస్తుంది. అక్కడ సుబిన్ షర్ట్ లేకుండా నిలబడి ఉంటాడు. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతలో సియో బ్రేక్ఫాస్ట్కి పిలవడానికి వస్తాడు. జియు కంగారులో సుబిన్తో పాటు షవర్లోకి వెళ్ళిపోతుంది. పొరపాటున షవర్ ఆన్ అయ్యి ఇద్దరూ తడిసిపోతారు. సియో లోపలికి వచ్చేసరికి సుబిన్ జియును దాచేస్తాడు. సియో సుబిన్ని చూసి నవ్వుతూ ఆట పట్టించి బయటకు వెళ్ళిపోతాడు. జియు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సుబిన్ జియు ముఖాన్ని టవల్తో తుడిచి, నువ్వు బయట కూర్చో, నేను వచ్చి మాట్లాడతాను అని అంటాడు. జియు సోఫాలో కూర్చొని ఉండగా సుబిన్ బయటకు వస్తాడు. నేనిక్కడికి ఎలా వచ్చాను అని ఆమె అడుగుతుంది. నువ్వు బాగా తాగి నీ ఇంటిని రెంట్కి ఇచ్చేస్తామని సుబిన్ చెప్తాడు. ఆ మాట విని జియు షాక్ అవుతుంది. హడావిడిగా ఇంటికి వెళ్ళి చూసేసరికి చాలామంది ఇల్లు చూడడానికి వస్తారు. ఉద్యోగం పోయి డబ్బుల కోసం తాగి చేసిన పని గుర్తొచ్చి జియు నిరాశతో కూర్చుంటుంది. నెక్స్ట్ ఆమె సుబిన్తో కలిసి ఆఫీస్కి వెళ్ళి కాంట్రాక్ట్ పేపర్ పరిశీలిస్తుంది. ఈ కథను నువ్వే మొదలు పెట్టావు, నువ్వే పూర్తి చేయాలి, నేను నీతో ఉంటానని సుబిన్ భరోసా ఇస్తాడు. జియు పేపర్లపై స్టాంప్ వేసి సినిమాకు సంతకం చేస్తుంది. ఇంతలో సియో అక్కడికి వచ్చి తను కూడా ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నానని చెప్తాడు. సియో జియు షూస్ చూసి ఉదయం సుబిన్ రూమ్ ముందున్న షూస్ ఇవేనని గుర్తుపట్టి మాట్లాడతాడు. అది విని జియు సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. మంచి స్టూడియో దొరికే వరకు ఇద్దరు హోటల్లోనే ఉండి స్క్రిప్ట్ రాయాలని సియో చెప్తాడు. జియు మొదట వద్దన్నా చివరకు ఒప్పుకుంటుంది. తర్వాత సియో క్యూంగ్ ఆఫీస్కి వెళ్ళి జియు పెండింగ్ పేమెంట్స్ మొత్తం వెంటనే చెల్లించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని బెదిరిస్తాడు. జియు కోసం ఎందుకు ఇంత చేస్తున్నారని క్యూంగ్ అడగ్గా ఆమెతో తాము సినిమా చేస్తున్నామని సియో విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తాడు. అది చూసి క్యూంగ్ షాక్ అవుతాడు. జియు హోటల్ రూమ్కి వచ్చి సుబిన్తో కలిసి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తుంది. ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేసినా గంట గడిచినా ఒక్క అక్షరం కూడా రాయలేకపోతుంది. జియు ఇబ్బంది పడడం చూసి సుబిన్ అప్పుడు రొమాంటిక్ సినిమాలు చూసి ఐడియా తెచ్చుకుందామని సలహా ఇస్తాడు. ఇద్దరు కలిసి సినిమా చూస్తారు. నెక్స్ట్ షూటింగ్ స్పాట్లో హీరో కోసాంగ్ చాలా ఆలస్యంగా వస్తాడు. డైరెక్టర్ అతన్ని కోప్పడతాడు. కోసాంగ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. కోసాంగ్ గ్యోంగ్తో రిహార్సల్ చేయిస్తాడు. సీన్ తర్వాత డైరెక్టర్ గ్యోంగ్ యాక్టింగ్ని మెచ్చుకొని తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో మంచి రోల్ ఇస్తానని చెప్తాడు. అది చూసి ఓర్వలేని కోసాంగ్ గ్యోంగ్ను బయటకు తీసుకువెళ్ళి కొట్టి వేధిస్తాడు. గ్యోంగ్ మౌనంగా భరిస్తాడు. కోసాంగ్ గ్యోంగ్ ముఖంపై సిగరెట్ పొగ వదులుతుండగా హానా అక్కడికి వచ్చి కోసాంగ్ను తన్నుతుంది. నా ఫ్రెండ్ను వేధించడానికి ఎంత ధైర్యం అని నిలదీస్తుంది. హానా కోసాంగ్ను హెచ్చరించి అతని సిగరెట్ లాక్కొని పాకెట్లో వేసి గ్యోంగ్ను అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. కోసాంగ్ అసూయతో చూస్తుండగా ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.